మహబూబ్నగర్ జిల్లా కందూరులో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పర్యటించారు. పర్యటనలో భాగంగా పార్టీ జెండా ఎగురవేశారు. పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు డిజిటల్ సభ్యత్వాలు అందజేశారు. తనపై నమ్మకంతో గెలిపించిన కందూరు ప్రజలకు రుణపడి ఉంటానని డీకే అరుణ చెప్పారు. తప్పుడు ప్రచారాలు చేసినా బీజేపీ గెలుపును ఆపలేకపోయారని అరుణ ఎద్దేవా చేశారు. ఎన్నెన్ని చేయించినా మీ ఫోన్లే చెప్తాయి. ఎవరెన్ని చేయించినా మీ ఫోన్లలో తెలిసిపోతుంది. మీ ఫోన్ నంబర్ కొడితే దాని ద్వారా మీకు ఎన్ని చేయించిన సంగతి తెలిసిపోతుంది. కాబట్టి నేను అన్ని చేయించిన ఎన్ని చేయించినట్టు నమ్మేటటువంటి లేదు. ఖచ్చితంగా మీ లిస్టు ఎన్ని చేసినా తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా ముఖ్యంగా రెఫరల్ కోడ్ ఖచ్చితంగా పెట్టుకోండి. రెఫరల్ కోడ్ 100 వరకు మీరు ఖచ్చితంగా మీ రెఫరల్ కోడ్ తో చేయండి. 100 తర్వాత మీ ఎంపీ గారి రెఫరల్ కోడ్ చేయండి. మీ ఎంపీగా నేను కదా, నా రెఫరల్ కోడ్ ఉండాలి. మన పార్లమెంట్ నుంచి ఇంతమంది మెంబర్లను చేసాం అనేది పోవాలి. అప్పుడు ఎప్పుడు పోతుంది? మన నంబర్, నా రెఫరల్ నంబర్ ఉంటే మన వీళ్ళంతా మామునార్ నుంచి చేసినారా, మామునార్ పార్లమెంట్ అనేది పోతుంది. కాబట్టి ఆ దిశగా ప్రతి కార్యకర్త కూడా నా ఫోన్ నంబర్ కొడితే చాలు. కింద రెఫరల్ దగ్గర నా ఫోన్ నంబర్ కొడితే అది మన అకౌంట్ లోకి వస్తుంది, మన మహబూబ్నగర్ అకౌంట్ లోకి వస్తుంది. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా యాక్టివ్ మెంబర్షిప్ కూడా చేయాలి. నెక్స్ట్ యాక్టివ్ మెంబర్షిప్ అంటే ఇది 100నే. ఈ 100లోనే యాక్టివ్ మెంబర్షిప్ అవుతారు. యాక్టివ్ మెంబర్షిప్ అవుతారు. నమో యాప్ లో యాక్టివ్ మెంబర్ గా ప్రతి ఒక్కరు కూడా 100 రూపాయలు ఆన్లైన్ పేమెంట్ చేయాలి. మీరు ఎవరు డబ్బులు కట్టలేదు. ఎవరెవరైతే 100 మెంబర్షిప్ చేస్తున్నారో వాళ్ళు 100 రూపాయలు ఆన్లైన్ లో నమో యాప్ లో ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు అంటే మీరు యాక్టివ్ మెంబర్ కార్డు మీకు వస్తుంది. సో ఆ దిశగా మన కార్యకర్తలు ఎవరైతే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీలో ఉండాలి, మేము సర్వ్ చేయాలి.